సజీవ వాహిని ప్రేక్షకులకు అందరికీ కూడా యెషువా మెస్సై నామంలో నేను శుభములు తెలియజేస్తున్నాను. మనకి లెంట్ డేస్ లో ఇవ్వబడిన థీమ్ 40 రోజులకు గెస్సెమనే టు గొల్గోతా. ఆ థీమ్ కి సంబంధించి ప్రభు నాకు అనుగ్రహించిన కొన్ని తలంపులను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, మా ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, మహాదేవ, మీకు స్తోత్రములు 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 తండ్రి. ఈ దినం ప్రభా మీ ప్రియ బిడ్డలతో కలిసి మీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రభా ఈ లెంట్ డేస్ లోనైనా యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రమల ధ్యానంలో తండ్రి కొద్దిసేపు మేము ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడే మాకందరికీ ప్రభా బోధించలాగున, మాతో మాట్లాడులాగున మీకు సహాయం దయచేయండి. మీ వాక్యానుసారంగా జీవించుటకు మీ కృపను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా శ్రేయుడైన మెస్సే పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి యాస్ ఐ టోల్డ్ ఎర్లియర్, గెస్సెమనే టు గొల్గోతా అని మనకు అంశము ఇవ్వబడింది. నాకు ఇవ్వబడిన అంశము ఇస్కరియోతు యూదా గురించి కొద్దిసేపు ధ్యానించిన తర్వాత ట్రయల్స్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క ట్రయల్స్, యేసయ్య గురించి ట్రయల్స్ కొద్దిసేపు మనము ధ్యానం చేస్తాం. ఈ లెంట్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అని మనము ఆలోచించినట్లయితే ఆంగ్లో సాక్సన్స్ నుండి వచ్చింది లెంట్ అనే మాట. ఇది 6వ శతాబ్దంలో గ్రెగరీ ద గ్రేట్ అనే ఆయన లెంట్ ను 40 రోజులుగా నిర్ణయించినట్లు పండితులు అభిప్రాయపడతారు. ఇది ప్రభువు సమాధిలో ఉన్న 40 గంటల కాలాన్ని సూచిస్తుంది అని కూడా అంటారు. ఈ లెంట్ డేస్ లో విశ్వాసులు వారి జీవన సరళిని సరిచేసుకోవాలని మరి కాపరులు, సేవకులు మనకు సెలవిస్తూ ఉంటారు. బోధకులు ఆధ్యాత్మికంగా ఒక నూతనమైన చిగురు వేయాలని మనకు చెప్తూ ఉంటారు. అంటే మనకు ఈ లెంట్ డేస్ మారు మనసుకు మరి ఒక తరుణం, మరొక అవకాశం ప్రభు ఇస్తున్నారు. మనం పశ్చాత్తాపపడాలి, మరి మారు మనసు పొందాలి, మన పాపాలని ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకోవాలి, మన బలహీనతలు కూడా ఒప్పుకోవాలి. వాటిని ఒప్పుకొని విడిచినప్పుడే మనం కనికరం పొందుకుంటాం. కనుక ఈ లెంట్ డేస్ ని మనకు ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోవాలి. లెంట్ కాలాన్ని మండల కాలం అని కూడా అంటారు. అంటే 40 డేస్, మండల కాలం అంటే 40 డేస్. మామూలుగా క్రిస్మస్ కూడా మనకు అడ్వెంట్ వస్తుంది కదండి, ఫస్ట్ అడ్వెంట్ నుంచి 4th అడ్వెంట్ వరకు. అలాగ తర్వాత క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగానే ఈ లెంట్ డేస్ కూడా మనకు యాష్ వెన్స్డేతో, భస్మ బుధవారంతో మనకు బిగిన్ అవుతాయి. అప్పుడే మనకు సిద్ధపాటు ప్రారంభం అవుతుంది. హోలీ థర్స్డే వరకు లేదా మాండీ థర్స్డే వరకు మనము ఆ కాలాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇస్కరియోతు యూదా గురించి తీసుకున్నట్లయితే మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూసినట్లయితే ఇస్కరియోతు యూదా ఏం చేశాడనేది కనపడుతుంది మనకు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో 2 యూదాలు ఉన్నారు. ఆయన శిష్యుల్లో ఇస్కరియోతు యూదా మాత్రమే కాదు, ఇంకొక యూదా కూడా ఉన్నాడు. ఆయన యాకోబు సహోదరుడైన యూదా. మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్ లో మన ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రిక కూడా ఉంది. ఆ యూదా ఎవరంటే హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యూదా వేరు. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్న వాళ్ళు 2 యూదాలు. ఆ 2 యూదాలు యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదాకి ఇస్కరియోతు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈయన కెరియోతు కాపురస్తుడు అనమాట. అంటే యూదా దేశంలో ఉన్న గ్రామంలో ఆయన నివసించేవాడు కాబట్టి ఆయన కెరియోతు అని పండితులు పెట్టినట్లుగా మనం చదువుతాము. ఆయన తండ్రి పేరు సీమోను. ఈ ఇస్కరియోతు యూదా మాత్రమే యూదయ దేశంలోని గ్రామం నుంచి వచ్చినవాడు. మిగతా శిష్యులందరూ కూడా గలిలయ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా మనము గమనించగలము. ఇస్కరియోతు యూదా యొక్క ఆధిక్యతలు మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదాని ప్రభుల వారు ఎన్నుకున్నారు. తన శిష్యుడిగా ప్రభుల వారు ఎన్నుకున్నారు. ఆయన్ని శిష్యుడిగా ఎన్నుకున్న తర్వాత 12 మందిలో ఆయన ఒకడైన తర్వాత మిగతా 11 మంది ఆయన్ని ఎంతగా నమ్మారు అంటే ఇస్కరియోతు యూదాని ఆయన ట్రెషరర్ గా పెట్టుకున్నారు. అంటే డబ్బు సంచి, మనీ బ్యాగ్ ఆయన దగ్గరే ఉండేది.
అంటే ప్రభుల వారి పరిచర్యకు, రాకపోకలకు, వారి వసతికి అన్నిటికీ కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఇస్కరియోతు యూదా దగ్గరే మరి మనీ బ్యాగ్ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చారు. అదొకటే కాదు, 12 మందిని ప్రభుల వారి పరిచర్యకు పంపించేటప్పుడు వాళ్లకు స్వస్థత వరం అనుగ్రహించి, దురాత్మల మీద అధికారం ఇచ్చి, వారిని ఆత్మ వరములతో నింపి పంపిస్తారు. వారిలో కూడా ఇతను ఉన్నాడు. అంటే ఆత్మ వరములను కూడా ఆయన నిజంగా అందుకున్నాడు. అంతటి భాగ్యవంతుడు ఇస్కరియోతు యూదా ఎంత బుద్ధి మాలిన పని చేసినాడంటే మోసగాడిగా మారిపోయినాడు, బిట్రేయర్ గా మారిపోయినాడు. ఒక మంచి డిసైపుల్ 12 మందిలో ట్రెషరర్ ఒక బిట్రేయర్ గా మారిపోయినాడు, మోసగాడు. అదొకటే కాకుండా అతను దొంగ. అతని దగ్గర మనీ బ్యాగ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన మనీ బ్యాగ్ లోంచి మనీ దొంగిలించినట్లుగా కూడా వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఆయన ఫోకస్ ప్రభువుల వారి డిసైపుల్షిప్ మీద లేదు. నాకు ఇంత బాధ్యతను అప్పగించారు ఒక కోశాధికారిగా, ట్రెషరర్ గా, నేను నమ్మకంగా పనిచేద్దాము ఆయన పరిచయలో అని లేదు. ఆయన ఫోకస్ అంతా ధనం మీదే ఉందన్నమాట. ఆయన ఫోకస్ ఈ ఆత్మ వరముల్ని ఎంజాయ్ చేసుకుంటాడేమో కానీ ఆయనలో ఆత్మ ఫలము ఫలించలేదు. అందుకనే నేను ఎప్పుడు అంటూ ఉంటాను కూడా, ఆత్మ వరములు చాలా ఇంపార్టెంటే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆత్మ వరముల కంటే కూడా ఆత్మ ఫలం మనం ఫలించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మన విశ్వాస జీవితంలో. ఆ ఆత్మ ఫలాన్ని ఆయన ఫలించలేకపోయాడు. ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఆశా నిగ్రహము అనే ఆత్మ ఫలము ఇస్కరియోతు యూదాకు లేనట్లుగా మనము గమనించగలం. యేసుక్రీస్తు ప్రభుల వారే అంటారు మత్తయి సువార్తలో, ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ. ప్రభువే సెలవిస్తున్నారు, ముందుగానే సెలవిస్తున్నారు అన్నమాట. ఎవరి చేత మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగించబడుతున్నాడు. ఆ మనుషుడు పుట్టి ఉండకుంటే మేలు, ఎందుకంటే ఆ మనుషుడికి శ్రమ అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారే ఏర్పాటు చేసుకున్నారు శిష్యుడిగా. ఆ మధ్యలో ఆయన ఎంతగానో ప్రభుల వారు మరి తన బోధనలతో మరి రివైవ్ చేయాలనుకుంటారు, అతని లైఫ్ ని రిపేర్ చేయాలని అనుకుంటారు. నేను అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం. కానీ అతను మాత్రము తన ఫోకస్ ప్రభు మీద లేదు, ప్రభు పరిచర్య మీద లేదు, తనకు అప్పగింపబడిన బాధ్యతల మీద, ఆధిక్యత మీద లేదు, కానీ ధనం మీద మాత్రమే ఉందన్నమాట. యోహాను సువార్తలో కూడా ప్రభు చెప్తారు 12 మంది శిష్యులతో, నేనే కదా మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాను, అయితే మీలో ఒకడు సాతాను అని చెప్తారు. ఆ ఇస్కరియోతు యూదాకి ప్రభు పెట్టిన పేరు సాతాను. మిమ్మల్ని అందరినీ నేను ఏర్పాటు చేసుకున్నాను, అయితే మీలో ఒకడు సాతాను అని యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు. అదే యోహాను సువార్తలో కూడా, యోహాను సువార్తలోనే మనం ఎక్కువగా ఇస్కరియోతు యూదా గురించి చూస్తాము. అదే యోహాను సువార్తలో ప్రభు వారు చెప్తారు, ప్రార్థన చేస్తారు. చాలా ఫేమస్ చాప్టర్ కదండి 17 అనేది. యోహాను సువార్త 17 లో చాలా ప్రాముఖ్యమైన చాప్టర్ అది. యేసయ్య తండ్రికి ప్రార్థన చేసిన చాప్టర్ అది. అప్పుడు అంటున్నారు ప్రభు, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. చూడండి, వాడికి ఇంకొక పేరు పెడుతున్నారు. ఆ ఇస్కరియోతు యూదాకి నాశన పుత్రుడు అని కూడా పేరు పెడుతున్నారు. యేసయ్యే అతనికి టైటిల్స్ ఇస్తున్నారు. ఆయన ఫస్ట్ ఇచ్చిన టైటిల్ ఏమో డిసైపుల్ కదండి, శిష్యుడు. ట్రెషరర్, ఎన్ని టైటిల్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఆధిక్యతలు. డిసైపుల్, ట్రెషరర్ గా ఉన్నవాడు కాస్త అతను ఒక సాతానుగా పిలువబడుతున్నాడు. ప్రభుల వారి చేతనే ఒక నాశన పుత్రుడిగా పిలువబడుతున్నాడు ఇస్కరియోతు యూదా అనమాట. ఆ తర్వాత ప్రభుల వారు పస్కా విందు, తన చివరి పస్కా విందు, 3 పస్కా విందులు కదా ప్రభుల వారి జీవితంలో అక్కడ యెరూషలేము పట్టణంలో చేసింది. చివరి పస్కా విందు మనం చూస్తే యోహాను సువార్తలోనే కనపడుతుంది. వారి పాదములు కడిగేటప్పుడు ప్రభు అంటారు, మీరు అందరూ పవిత్రులు కాదు అంటారు. మీరు అందరూ పవిత్రులు కాదు అంటే అపవిత్రుడైన వాడు ఉన్నాడనమాట. సాతాను, అతను ఇస్కరియోతు యూదా ఒక సాతాను, ఇస్కరియోతు యూదా ఒక నాశన పుత్రుడు, ఇస్కరియోతు యూదా ఒక అపవిత్రుడైన వాడిగా మనము ఇక్కడ చూస్తున్నాం. ప్రభుల వారు అంటారు, నాతో భోజనం చేయువాడే నాకు విరోధముగా తన మడిమను ఎత్తెను అంటున్నారు. ఆయనతో పాటు భోజనం చేసిన వాడే, ఆయనతో పాటు 3.5 years తిరిగిన వాడే ప్రభుల మీదకే మరి లేచినట్లుగా మనం ఇక్కడ ప్రభుల వారే సెలవిచ్చినట్లు చూస్తాం. మరి ఆయన ఎంత దొంగ, ధనం మీద ఎంత వ్యామోహము, ఎంత పిచ్చి అంటే ఆయనకి, ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ, మరియమ్మ, బేతనియ మరియ యేసుక్రీస్తు ప్రభుల వారికి అభిషేకం చేస్తుంది కదండి. అన్ని స్వార్థలో మనకు చాలా చక్కగా కనపడుతుంది బేతనియ మరియ అభిషేకం. అక్కడ ఈ ఇస్కరియోతు యూదా ఏమంటాడు,
మరి ఆ సెంట్ బాటిల్ అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. యాక్చువల్ గా అతనికి పేదలకు ఇవ్వాలన్నంత దయాళుత్వము దాతృత్వం లేదు, కానీ దొంగిలించాలి ఆ డబ్బులు. ఆమె కానీ అమ్మి ఇతనికి ఇస్తే ఆ డబ్బులు దొంగిలించాలి అన్నది అతని ఉద్దేశం అని చెప్పి మనము ఐ మీన్ సువార్తల్లో చూస్తాం. ఆ యోహాను సువార్తలో మనము చూస్తాం. మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, యోహాను సువార్తలో కూడా ఉందన్నమాట. ఇలాగా ఇతను ధన వ్యామోహంతో ఉండిపోయాడు, ధనాపేక్షతో ఉండిపోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు సామాన్యుడా అండి? కాదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త. అయితే ఆయన్ని ఆఫ్టర్ ఆల్ ఒక 30 వెండి నాణేలకు అమ్మేస్తాడు. 30 వెండి నాణాలు ఎందుకు ఇచ్చారు అంటే ఒక బానిస వెల అంట. యేసుక్రీస్తు ప్రభుల వారిని, అంత గొప్ప దేవుని, మహాదేవుని, సార్వభౌముడైన దేవుని ఒక బానిస అంత వెల కట్టి అమ్మేశారనమాట. ఎవరు? ఈ ఇస్కరియోతు యూదా. యేసయ్య హృదయాన్ని ఎంతగా గాయపరిచి ఉంటాడు. అందరినీ ప్రేమించినట్లే ప్రేమించారు యేసయ్య ఇస్కరియోతు యూదాని. అందరికీ పాదములు కడిగినట్లే అతనికి కూడా పాదములు కడిగి ఉంటారు. అందరికీ బుద్ధి మాటలు బోధన చేసినట్లే, చక్కగా మాట్లాడినట్లే, ప్రేమించినట్లే అతన్ని కూడా ప్రేమించి ఉంటారు. కానీ అతను చూడండి, ఒక బానిస అంత వెల కట్టేసేసి ఆఫ్టర్ ఆల్ ఒక 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేశాడు. ఈ ధనాపేక్ష ఎంత భయంకరమైందని పౌలు చెప్తారంటే విగ్రహారాధనతో సమానం. ఈ ధనాపేక్షను చంపివేయండి అంటారు. ధనాపేక్షను మనం గాని చంపి వేయకపోతే ఈ ధనాపేక్ష మనల్ని చంపేస్తుంది అనమాట. అదే మనకు తిమోతి పత్రికలో చూస్తారు. ఈ ధనాపేక్షతో అంట కొంతమంది వాళ్ళని వాళ్ళే పొడుచుకున్నారు, విశ్వాసం నుంచి తొలగిపోయారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇస్కరియోతు యూదా. తన్ను తానే చంపుకున్నాడు, ఉరి వేసుకొని చంపుకున్నాడు, విశ్వాసం నుంచి తొలగిపోయాడు, శాపం తెచ్చుకున్నాడు, పాపం చేసి శాపం తెచ్చుకున్నాడు, మరణాన్ని పొందుకున్నాడు. ఈ మాట మనము పేతురు గారు అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో ఏమని చెప్తున్నారు ఒక్కసారి నేను చదువుతానండి. జస్ట్ రిమైండ్ చేసుకుందాం. పేతురు గారు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత అక్కడ చేరిన అనేకులైన వారికి, యెరూషలేము చుట్టుపక్కల ప్రదేశాల నుంచి, ఎన్నో ప్లేసెస్ నుంచి వచ్చిన వారికి అందరికి చెప్తున్నారు, యేసుని పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. చూడండి ఎంత భాగ్యమో ఇస్కరియోతు యూదాదు. మళ్ళీ ఈ 12 మందిలో ఒకరిగా ఎంచబడ్డాడు, పరిచర్యలో కూడా పాలు పొందాడు. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. పేగులన్నీ బయటకు వచ్చేంత భయంకరమైన మరణాన్ని ఈ యూదా పొందుకున్నట్లుగా చూస్తారు. ఒకసారి ఒక భక్తుడు చెప్తారు, కాపరి, ఆయన ఒక సంఘానికి కాపరి, ఎంత ధైర్యంగా చెప్తారంటే ఆ పాస్టర్ గారు, నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అందరు కాపరులలో చెప్పరు. ఎందుకంటే కొన్ని సంఘాల్లో కాపరులు మరి నాయకుల మీద ఆధారపడి ఉంటుంటారు. కానీ అయినా కూడా కాపరి ఏం చెప్పారంటే, దేవుని డబ్బు, దేవునికి సంబంధించిన సొమ్ము తింటే ఇస్కరియోతు యూదా లాగా మరి కడుపు లేదా పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేంతగా భయంకరమైన మరణాన్ని పొందుతారు అని గట్టిగా చెప్పేవారు. ప్రసంగం చేసినప్పుడల్లా ఆయన ధనం గురించి, దేవుని సొమ్ము మనం ముట్టుకోకూడదు, దేవుని ఆలయానికి తీసుకొచ్చే సొమ్ము మనం కరెక్ట్ గా యూజ్ చేయాలి, మన ఇష్టానుసారంగా నాయకులను యూజ్ చేశామంటే ఇస్కరియోతు యూదాకు పట్టిన గతే పడుతుందని చాలా ఖచ్చితంగా ఆయన బోధించడం నేను చూశాను ఒంగోలు చర్చ్ లో. మంచిది. అయితే తల కిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాయి. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలిసిందంట. వారి భాషలో ఆ పొలానికి ఒక పేరు పెట్టారు. ఏమని? అకెల్దమా అని పేరు పెట్టారంట. దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంది. సో అతని ప్లేస్ ఇంకొకరు తీసుకొనుగాక అని చెప్పి కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉందని ఆయన గురించి చెప్తున్నారనమాట. ఎంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయినాడు ఇస్కరియోతు యూదా. నేను ఒక మాట అంటాను ఆ ఇస్కరియోతు యూదా గురించి. భుక్తి కొరకు భక్తిని అమ్ముకున్నాడు, భుక్తి కొరకు భక్తిని అమ్ముకున్నాడు, మన పొట్ట కూటి కోసం ప్రభువుని అమ్ముకున్నాడు. ఈనాటికి ఎంతో మంది క్రైస్తవులు ఉంటున్నారండి,
సర్టిఫికెట్ లో దే ఆర్ హిందూస్ అండ్ దే ఆర్ క్రిస్టియన్స్ ఇన్ ద చర్చ్. క్రిస్టియన్ రికార్డ్స్ లో లేదా చర్చ్ రికార్డ్స్ లో సభ్యత్వం క్రిస్టియన్ గా బ్యాప్టిజం తీసుకున్నట్లుగా మళ్ళీ చాలా పోస్టులు కూడా వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. అన్ని రకాల బాధ్యతలు వాళ్ళు చేస్తూ ఉంటారు. నాయకత్వంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు. బట్ వాళ్ళు సర్టిఫికేట్ లో మాత్రం అది హిందూ అని ఉంటారు. ఎందుకంటే నేను గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ పని మీద వెలుగు ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు అప్పుడు నేను చూసాను అన్ని క్రిస్టియన్ నేమ్సే, బట్ దే ఆర్ హిందూ హిందూ హిందూ. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ హిందూస్ ఇన్ దేర్ సర్టిఫికెట్స్. ఈ ఇస్కరియోతు యూదాకి వారికి తేడాలంటే అంటే నేను ఎవరిని జడ్జి చేయట్లేదు. బట్ నేను అంటాను మనం సంఘంలో అయినా సమాజంలో అయినా ఇంటిలోనైనా ఎక్కడైనా కూడా మనం క్రిస్టియన్ గానే ఉండాలి. ఒక్క చోట హిందువుగా క్రిస్టియన్ గా ఉండకూడదు. ఏదో బెనిఫిట్స్ కోసం అని చెప్పి హిందూగా తర్వాత ఇక్కడ ఆధిక్యతలు కావాలి సంఘంలోని క్రిస్టియన్ గా మనము ఉండకూడదు అనమాట. సో ఇతను యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ గెస్సెమనేలో మరి గెస్సెమనే తోటలో అప్పగించినట్లుగా మనము చూస్తాం. గెస్సెమనే తోటకు వస్తున్నాడు. అక్కడ రోమన్ సోల్జర్స్ అందరినీ తీసుకొని గెస్సెమనే తోటకి ఆయన వస్తున్నాడు. వచ్చి యేసయ్యని ఏమని సంబోధిస్తున్నాడు? రబీ అంటున్నాడు. గ్రీటింగ్స్ రబీ అంటున్నాడు యేసయ్యతో. అంటే యేసయ్య కూడా ఏమంటున్నారు? డూ వాట్ యు కేమ్ ఫర్ ఫ్రెండ్ అంటున్నారు. చెలికాడా, స్నేహితుడా, నువ్వు ఎందుకోసం వచ్చావో ఆ పని చెయ్యని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారనమాట. ఈ గెస్సెమనే గురించి ఒక నిమిషం మనము చూద్దాం. గెస్సెమనే అంటే దానికి అర్థము నూనె గానుగా. ఈ గెస్సెమనే తోట ఒలీవల చెట్ల తోట, అంతా కూడా ఒలీవల చెట్లు ఉంటాయంట. యెరూషలేముకి తూర్పు దిక్కున ఉంటుంది. కిద్రోను వాగుకి కొంచెం అవతల ఉంటుంది. ఒలీవ కొండకు దిగువలో ఉంటుంది. యెరూషలేం ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా గెస్సెమనే తోట డెఫినెట్ గా వాళ్ళు విజిట్ చేసే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది వింటున్న వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందు గెస్సెమనే తోట కనపడుతూ ఉంటుంది. యేసయ్యకు చాలా ఇష్టమైన తోట. యేసయ్య ఎక్కువగా ఏకాంతముగా ప్రార్థన ధ్యానంలో గడిపిన తోట. ఆ తోటలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు అరెస్ట్ చేయబడ్డారు. గెస్సెమనే ప్రార్థన చాలా ఫేమస్ కదండి. ఏమంటారు? ఈ గిన్నెను మీ చిత్తమైతే తొలగించండి అంటారు. మీ చిత్తమైతే ఈ గిన్నె చాలా మంది అనుకుంటారు ఇది సఫరింగ్ గిన్నె అని. దిట్ ఈస్ అ కప్ ఆఫ్ సఫరింగ్ అనుకుంటారు. కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ దిస్ అ కప్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఫాదర్ నుంచి సెపరేట్ చేయబడాలి. శిలువ శిక్ష పొందాలి అంటే ఈ పాపమంతా తన మీద వేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా పరిశుద్ధుడైన తండ్రి నుంచి ఎడబాటు కొద్దిసేపు ఆయన పొందాలి. కాబట్టి ఆ కప్ ఆఫ్ సెపరేషన్ ని భరించలేక ఈ కప్పుని తొలగించండి అని అడుగుతారు. కానీ చివరికి ఏమంటారు? నీ చిత్తమే సిద్ధించును గాక. ఈ ప్రార్థన మనం కూడా చేయాలి. పరిస్థితి ఎటువంటిదైనా మనం ఆ ప్రార్థన చేసేంత స్పిరిచువల్ స్టాండర్డ్స్ కి మనము ఎదగాలి అనమాట. సో ఇస్కరియోతు యూదా ద్వారా నేను తెలుసుకున్న ఇదేమిటి లేదా నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే భక్తిని అమ్ముకోకూడదు. భక్తి కొరకు భక్తిని అమ్ముకోకూడదు. పొట్ట కూటి కోసమని, ఇంకొక దానికోసం, పరువు కోసమని కొంతమంది క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. దే డోంట్ లైక్ ఏంటి వాళ్ళకి ఏదో పరువు తక్కువైపోతుంది, దళితులు అనుకుంటారు, అదనుకుంటారు, ఇదనుకుంటారు అని చెప్పరు. క్రిస్టియన్స్ అని కూడా చెప్పుకోరు. ఒకవేళ క్రిస్టియన్ నేమ్ ఉన్నా కూడా అది కాకుండా ఇంకో పేరు అటాచ్ చేసి చెప్పుకునే వాళ్ళని నేను చూసి ఉన్నాను. సో పరువు కోసం అని చెప్పి ప్రభువుని దాచిపెడతారు. ప్రభువుని గురించి చెప్పరు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా అంత్యకాలం అంతంలో ఎలా చెప్పబోతారో మరి ఆ ముద్ర వచ్చినప్పుడు యేసుక్రీస్తు మనుషులు అని చెప్తారో లేదో మనం ఇప్పటి నుంచే సిద్ధపడాలండి. అటువంటి దుస్థితి మనకు రాకుండా ప్రభువులో మనం స్థిరపడి జీవించడం గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇలాగా మనం ఈ జూడాస్ గురించి మనం తెలుసుకున్న తర్వాత మనము యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి గెస్సెమనే తోట గురించి తెలుసుకున్న తర్వాత అసలు యేసయ్య ట్రయల్స్ ఏమిటి చూద్దాం ఒకసారి. ఇస్కరియోతు యూదా యేసు క్రీస్తు ప్రభుల వారిని అప్పగించినప్పుడు పేతురు ఏం చేస్తాడండి? చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడ ఉన్న ప్రధాన యాజకుడి యొక్క దాసుని చెవి నరికేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి మాట అంటారు. ఇట్లా కత్తి యూజ్ చేసే వాళ్ళు కత్తితోనే నశించిపోతారు అని చెప్పి. అలాగే ఏమంటారు? నేను నా తండ్రిని కోరుకుంటే నా తండ్రి ఒక 12 లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ ని పంపించరా అని అంటారు. 12 లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ అంటే ఒక్కొక్క లీజియన్ లో అంటండి 3000 to 6000 ఏంజల్స్ ఉంటారంట. అంటే చూడండి, ఇంకా 12 into 6 అనుకుంటే దాదాపు 7 lakhs పైన ఏంజల్స్ వస్తారు. వీళ్ళు ఏమాత్రం అసలు అట్లా అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారు? నేను తండ్రిని కోరుకుంటే తండ్రి పంపించడా, నేను ఇక్కడ ఇట్లా మరణించవలసి ఉందని అని ప్రభుల వారు చెప్తారు. శిష్యులందరూ ఆ టైంలో విడిచి పారిపోయినట్లుగా అన్ని చోట్ల ఉంటుంది. అయితే తర్వాత ఇద్దరు ఫాలో అయినట్లుగా ఉంటుందండి.
ఇద్దరు ఫాలో అవుతారు. ఎవరు అంటే యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన పేతురు. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, యేసును ప్రేమించిన శిష్యుడు పేతురు. ఇద్దరు తర్వాత ఫాలో అవుతారు. అయితే ఫస్ట్ అక్కడ స్పాట్ లో మాత్రం అందరు శిష్యులు యేసు ప్రభుల వారిని విడిచిపెట్టి పారిపోతారు. చూడండి, శ్రమ వచ్చింది ప్రభుకి, అరెస్ట్ అయ్యారు ప్రభును ఈ రోమన్ సోల్జర్స్, రోమన్ గవర్నమెంట్ ఏం చేసేస్తుందో అని మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయారు. ప్రభు 6 టైమ్స్ విమర్శింపబడినట్లుగా చూస్తాం. ఒకటి మతపరమైన తీర్పు, రాజకీయపరమైన తీర్పు, తర్వాత పిలాతు ప్రశ్నించడం, మళ్ళీ పిలాతు హేరోదు దగ్గరికి పంపించడం, మళ్ళీ పిలాతు పాపం తన ప్రయత్నం తను చేయడం, పిలాతు చివరికి తాను ఓడిపోయి ప్రజలకి ప్రభుని అప్పగించడం మనము చూస్తాం. ఈ మతపరమైన తీర్పుకి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారిని అన్నా కయప దగ్గరికి తీసుకొస్తారు. అన్నా కైపాల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు కైప అన్నా కైపాల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక అబద్ధ సాక్ష్యాలు పుట్టించాలి అనుకుంటారు, కానీ వాళ్ళకి చేత కాదు. ఆ తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం వచ్చి ఏం చెప్తారంటే దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు అని చెప్పి చెప్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది ఏ దేవాలయం గురించి? తన శరీరం అనే దేవాలయం గురించి చెప్తారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోక ఈ యెరూషలేం దేవాలయాన్ని పడగొట్టారు. అంటే అది ఒక మతపరమైన ఒక అలిగేషన్ అన్నమాట, అక్యూజేషన్. ఆయన మీద అక్యూజ్ చేస్తున్నారు, ప్రభు మీద అలిగేషన్ పెడుతున్నారు. మతపరంగా యెరూషలేం దేవాలయాన్ని పడగొట్టేస్తానన్నాడు. చేతి పని అయిన యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి చేతి పని కాని దేవాలయాన్ని 3 దినాల్లో లేపుతానన్నాడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి వాళ్ళు ఆయన మీద నేరము మోపుతారు. దానికి యేసయ్య ఏం మాట్లాడరు. అయితే అక్కడ కైప నీవు దేవుని కుమారుడా అని అడిగినప్పుడు మాత్రం నేను దేవుని కుమారుణ్ణే అని చెప్తాడు. చూడు, ఇంకటి నుంచి మరి నేను దేవుని కుడిపార్శ్వం, నా తండ్రి కుడిపార్శ్వం కూర్చుంటాను, మళ్ళీ నేను తిరిగి వస్తాను అన్నది కూడా ప్రభుడు చెప్పినప్పుడు అప్పుడు కయప ఇంకా మనం వేరే ఇదేముంది, ఈయన దేవదూషణ చేశాడు అని చెప్పి. దేవదూషణ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తే అకార్డింగ్ టు ద లా ఆఫ్ మోసెస్ గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, ప్రభు దగ్గర నుంచి పొందుకున్న ధర్మశాస్త్రం ప్రకారం దేవదూషణ చేసిన వాడికి మరణ శిక్ష ఉంటుందన్నమాట. సో దేవదూషణ చేశాడు కాబట్టి ఇది మరణ శిక్షకు పాత్రుడు అని వాళ్ళు అక్కడ డిసైడ్ చేస్తారు. కానీ వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళు పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. ఆ రోమన్ గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పిలాతు అంటాడు, మీ ధర్మశాస్త్రం ప్రకారమే ఈయనకి ఏదో ఒక శిక్ష విధించుకోవచ్చు కదా అంటే అప్పుడు అందరు వాళ్ళు చూడండి, యూదులమైన మాకు మేము మరణ శిక్ష విధించుటకు హక్కు లేదు, అధికారము లేదు, మేము ఎవరిని కూడా చంపకూడదు, మాకు లేదు అధికారము అని చెప్పి అని అంటారనమాట. అప్పుడు ఏం చేశాడు ఇతనంటే కైసరికి పన్నియద్దని తిరుగుబాటు చేయిస్తున్నాడు, క్రీస్తునని చెప్పుకుంటున్నాడు, నేనే రాజునని చెప్పుకుంటున్నాడు. అయితే మాకు కైసరే రాజు, ఈ క్రీస్తు మాకు రాజు కాదు, ఈ యేసు మాకు రాజు కాదని చెప్పి పరిచయులు, శాస్త్రులు, సద్దుకొయ్యలు వీళ్ళు నిజంగా ధర్మశాస్త్రాన్ని అంతా చదువుకుని ఉంటారు. అయినా వాళ్ళు ఏమంటున్నారండి, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ అధికారాల కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం యేసుక్రీస్తు ప్రభువు గురించి చదివి ఉండరా వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చదివి ఉంటారు వాళ్ళు. మెస్సయ్య వస్తున్నాడు అనేది యెషయా గ్రంథంలో 7:14 చదివి ఉంటారు, ఆ 9:6లో అన్ని చదివి ఉంటారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ ఆధిపత్యాల కోసం, అధికారాల కోసం, పదవి వ్యామోహంతో వాళ్ళు యేసు క్రీస్తుని ఒప్పుకోవట్లేదు. పైగా కైసరే మాకు రాజు అని చెప్పి అనేసి ఇతను రాజు అని ప్రకటించుకుంటున్నాడు కాబట్టి ఇతనికి రాజకీయ పరమైన అక్యూజేషన్ తో ముందుకు వస్తున్నామని చెప్పి వాళ్ళు అట్లా ప్రభు మీద రాజకీయ పరంగా లేదా గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఉన్నాడు, తిరుగుబాటుదారుడు అని చెప్పి ఆయన మీద ముద్ర వేసి ఆ యొక్క నేరాన్ని ఆయన మీద మోపుతారనమాట. ఆ తర్వాత పిలాతు యేసు ప్రభుని అడుగుతారు, నీవు యూదుల రాజువా అని. అప్పుడు ప్రభు అంటారు, ఇది నీకు నీవే అడుగుతున్నావా, ఎవరైనా నీకు చెప్పారా అని. పిలాతుతో కొద్దిసేపు కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. నువ్వు యూదుల రాజువా, చూడు వీళ్ళందరూ ఎన్ని నేరాలు మోపుతున్నారో అని చెప్పి కూడా పిలాతు ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే పిలాతు భార్య కూడా చెప్తుంది, అయ్యా నాకు కళ వచ్చింది, ఆ కళలో ఇట్లా మరి ఆయన నీతిమంతుడు ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని భార్య మంచి సలహా ఇస్తుంది. అందుకని ఆయన కనిపించి ఉంటుంది ఏమని, అరే ఏమిటిది, ఇంత నీతిమంతుడు మంచివాడు ఈయన మీద వీళ్ళు దాంట్లో ఉంటుంది సువార్తల్లో, వారు అసూయ చేత యేసును సిలువకు అప్పగించరని పిలాతు ఎరిగి ఉన్నాడు అని ఉంటుంది. కాబట్టి పిలాతుకు తెలుసు ఈ అసూయతోని వీళ్ళు చేస్తున్నారని. ఇప్పటికీ నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని పదవుల కోసం, ఆధిపత్యం కోసం, అధికారాల కోసం దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఎట్లంటే అట్లా మరి ఆయనకి విరోధంగా పాపం చేసే వాళ్ళము ఉన్నాం అన్నమాట సంఘాలలో కూడా.
ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, లేకపోతే ప్రజలు వాళ్ళే కాదు, యూదులు వాళ్ళే కాదు, నేటికి కూడా ఉన్నారనమాట. ప్రభువు కంటే కూడా పదవిని ఆశించే వాళ్ళు, ప్రభువు కంటే కూడా అధికారాలని ఇష్టపడేవాళ్ళు. మరి ఇప్పటికీ ప్రభువుని సిలువ వేస్తూనే ఉన్నాము, ఆయన మేకులు కొడుతూనే ఉన్నాం. తర్వాత ఈ పిలాతు ఇలా ప్రశ్నించిన తర్వాత హేరోదు దగ్గరికి పంపిస్తారు. ఈ హేరోదు చూడండి, ఈ హేరోదు అంట యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత చాలా సంతోషపడినట్టుగా ఉంటుంది. ఎందుకు సంతోషపడుతున్నాడు ఇతనంటే, యేసుక్రీస్తు ప్రభు ఏదైనా ఒక మిరకల్ లేదా ఒక సైన్, ఒక వండర్ చేస్తే చూసి ఆనందించాలి అంటే ఒక ఎంటర్టైనర్ గా కనపడ్డాడు ఆయనకి యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని అడుగుతాడు, ఒక సూచక్రియ చేయమని. యేసు ప్రభు మౌనంగా ఉంటారు. అటువంటి వారి ముందు ప్రభు గమని ఉంటే అప్పుడు అతను తన సైనికులతో కలిసి ప్రభుల వారిని తృణీకరించి అవమానించి మళ్ళీ పిలాతు దగ్గరికే వాపసు పంపించేస్తాడు. అక్కడ ఒక సువార్తలో ఉంటుందండి, హేరోదు పిలాతు యాక్చువల్ గా శత్రువులట, కానీ యేసుక్రీస్తు ప్రభులు అన్ని మరి కాన్స్పిరసీతో, ఒక కుట్రతో సిలువ వేయడానికని శత్రువులు ఇద్దరు ఏకమైనారు అని వాక్యం అక్కడ సెలవిస్తుంది. ఆ ఇద్దరు శత్రువులు పిలాతు, హేరోదు ఏకమైనారు అని కనపడుతుంది అక్కడ. యేసుక్రీస్తు గలిలయ ప్రదేశంలో ఎక్కువ పరిచయం చేశాడు కాబట్టి హేరోదు దగ్గర అతను ఏదైనా తీర్పు తీసుకుంటాడేమో అని తన చేతులు దులిపేసుకోవడానికి, వాష్ చేసుకోవడానికి పిలాతు అక్కడికి పంపిస్తాడు. కానీ హేరోదు మాత్రం మళ్ళీ వాపసే పంపిస్తాడు. వాళ్ళు ఇద్దరు కలిసిపోయినారని. ఇలాగే ఉంటారండి చాలా మంచి పనులు కూడా మనము ఆ ఐక్యత చూపిస్తామో లేదో గాని కొన్ని దూషణలకు, కొన్ని కుట్రలకు, కొన్ని కుతంత్రాలకు, కొన్ని ఆ అన్యాయాలకు, అక్రమాలకు ఐక్యత చూపిస్తూ ఉంటారు మన సంఘాల్లో కూడా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈథెన్స్ ఆర్ జెంటైల్స్, టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్, ద బిలీవర్స్. మనం చేస్తూ ఉంటాం ఇట్లా. పిలాతు ఆ ఈయనెవరు హేరోదు జాయిన్ అయిపోయి ఒకలాంటి ఇది చూపిస్తున్నారంట, ఐక్యత చూపిస్తున్నారు. ఈ తర్వాత హేరోదు మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తారు. పిలాతు దగ్గరికి పంపిస్తే పిలాతు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల్ని, పరిసయ్యుల్ని, వీళ్ళందరినీ కూడా. మీకు పస్కా పండుగలో నేను ఒక మరి ప్రిజనర్ ని విడుదల చేస్తాను కదా, ఒక బందీని విడుదల చేస్తాను కదా, కాబట్టి ఇప్పుడు నేను యేసుని విడుదల చేస్తాను అని చెప్పి అంటున్నాడు. మాకు యేసునొద్దు, బందిపోటు దొంగ నరహంతకుడైన బరబ్బాని విడుదల చేయండి, ఇతను సిలువేసేయండి అంటున్నారు. కేకలు 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 అంట. వారి సువార్తలో ఉంటది, వారు ఒకే పట్టుగా కేకలు వేస్తున్నారంట, ఒకే పట్టు, ఇంకా పట్టు వదలటం లేదు. వాళ్ళు ఒక్క క్షణము కొంచెం లూజ్ చేసుకుని మాట్లాడినా ఎక్కడ యేసు ప్రభు విడుదలైపోతారో అని ఒకే పట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కేకలు కేకలు వేస్తున్నారట. సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము, ఇతన్ని చంపేసేసి బరబ్బని విడుదల. ఒక దొంగని వీళ్ళు కోరుకుంటున్నారు సమాజంలోకి, ఒక బందిపోటు దొంగని, ఒక నరహంతకుణ్ణి, ఒక తిరుగుబాటుదారుణ్ణి వీళ్ళు సమాజంలోకి కోరుకుంటున్నారు. మరి వీళ్ళందరూ కూడా స్వస్థతలు పొందుకునే ఉంటారు కదండి. వీళ్ళందరూ కూడా వీళ్ళ కళ్ళారా అద్భుతాలు చూసే ఉంటారు కదండి. సమ్ టైమ్స్ వీ టు బిహేవ్ లైక్ దట్. ఈ అద్భుతాలు చూశారు, వీళ్ళు ఎంతో ఆదరణ పొందుకునింటారు, స్వస్థత పొందుకునింటారు. అయినా కూడా మళ్ళీ ప్రభువులు వారిని సిలువేయమన్నాడు. ఎంతో పిలాతు ట్రై చేస్తాడు, ఆయన ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా తన వల్ల ఏం ప్రయోజనం లేదు అని తెలుసుకొని ఆయన చేతులు వాష్ చేసుకుని యేసుని సిలువకు అప్పగించేస్తాడు. యేసుని సిలువకు అప్పగించడం అనేది అది తుది తీర్పు అనమాట. ఆ తుది తీర్పు గబ్బతా అనే ప్లేస్ లో జరుగుతుంది. గబ్బతా అంటే అర్థం ఏంటి, రాళ్లు పరిచిన స్థలం అనమాట. అంటే ఈ నిర్దోషి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఒక దోషిగా అన్యాయపు తీర్పు తీర్చి పిలాతు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అనమాట. తను నిజంగా పిరికివాడు అనిపించింది, పిలాతు కూడా పిరికివాడు. లేకపోతే తన చేతుల్లో ఉంది కదండి ఇది ఏమంటారు అథారిటీ, ఆయన హీ డిడ్ నాట్ మేక్ యూస్ ఆఫ్ హిస్ అథారిటీ కంప్లీట్లీ. ఆయన పిరికివాడే. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరని ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్ గా ఉంది. నీవు నేను కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి విషయంలో పిరికితనాన్ని ప్రదర్శించినట్లయితే పరలోక మహిమను, పరలోక స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటామేమో. ధైర్యంగా ఉందామండి, ధైర్యంగా ఉందాం ప్రభు కోసం. వి షుడ్ బి బ్రేవ్ ఇనఫ్ టు ప్రొక్లెయిమ్ దట్ హీ ఈజ్ అవర్ సేవియర్, జీసస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ గాడ్ అండ్ హీ ఈజ్ ద ఓన్లీ సేవియర్ అని చెప్పి మనం చెప్పగలగాలి. అంత ధైర్యంగా మనము ఉండాలి. పిలాతు లాగా పిరిగ్గా మనము ఉండకూడదు. సో ఈ పిలాతు, ఈ గబ్బత అనే ప్లేస్ అరమిక్, హీబ్రూ భాషలో గబ్బత అంటారు. ఈ ఇక్కడ గ్రీక్ లో లిథోస్ట్రోటస్ అంటారు. ఈ ఈ గబ్బత అనే ప్లేస్ అనమాట. అక్కడ తుది తీర్పు యేసు క్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడుతుంది అనమాట. అయితే అక్కడ నేను పిలాతులు ఇంకోటి కూడా చూశాను, విడుదల చేయడానికి ప్రయత్నించాడు కానీ ఫుల్ఫిల్ చేయలేదు. ఆయన ఆయన చేయలేకపోయినాడంట, ఫెయిల్ అయిపోయినాడు ఆయన.
ఓకే. ఈ గబతా తర్వాత మరి ఈ గొల్గొతాకి వెళ్ళాలి. మనకు అసలు ఇచ్చిన టైటిల్ గెస్సెమనే టు గొల్గొతా కదా! ఈ గొల్గొతాకు వెళ్ళే దారిలో ఉన్న ప్లేస్‌ని వయా డొలోరసా అంటారు. ఈ డొలోరసా గొల్గొతాకు వెళ్ళే ఆ సిలువ మార్గము. కొంతమంది శ్రమల మార్గము అంటారు దాన్ని. లేదా కొంతమంది సిలువ మార్గం అంటారు. ఈ తెలుగులో మనము కపాల స్థలము. కపాల స్థలం అనబడిన ఆ కొండ అన్నమాట. ఆ ప్రదేశము. గ్రీకులో కల్వరి అంటారు. కల్వరి అంటారు. గొల్గోతా అని మనకు హీబ్రూలో అంటారన్నమాట. హీబ్రూలో గొల్గోతా, గ్రీక్ లో ఏమో కాల్వరి, ఇక్కడ ఇంగ్లీష్ లో క్యాల్వరి, గ్రీక్ లో కల్వరి, తెలుగు కపాల స్థలం అన్నమాట. అక్కడికి ఆ స్థలంలో ఆయన ట్రావెల్ చేసినప్పుడు కురేనీయుడైన సీమోను ఆయన సిలువను మోసినట్లుగా మనం చూస్తాం. వెరోనిక అనే మహిళ ప్రభు యొక్క రక్తాన్ని అద్దినట్లుగా చూస్తాం. వెరోనిక అనే మహిళ. కురేనీయుడైన సీమోనేమో కొంచెం ఆఫ్రికా చెందిన వ్యక్తి అన్నమాట. ఈ వెరోనిక కూడా మనం చూస్తాము. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనము, అంటే వెరోనిక మనకు బైబిల్ గ్రంథంలో కనపడకపోయినా మనకు పుస్తకాల్లో దొరుకుతుంది. ఈయన కురేనీయుడైన సీమోను మాత్రం మనకు సువార్తల్లో దొరుకుతారు. సో అదే అనమాట. వయా డొలోరసా వాళ్ళు ఈ గొల్గొతాకి వెళ్తారు అనమాట. ఈ గొల్గొతాకి వెళ్ళడం జరుగుతుంది. ఇది యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి సంక్షిప్తంగా ఆయన ట్రయల్స్ అన్నమాట. సో ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ విత్ 3 లెసన్స్ లేదా 3 పాయింట్స్. ఫస్ట్ ఇస్కరియోతు యూదా దగ్గర నుంచి భుక్తి కొరకు మనము భక్తిని అమ్ముకోకూడదు. భక్తి కొరకు భక్తిని అమ్ముకోకూడదు అనమాట. ఎందుకంటే మనకు మంచి మాట ఒకటి ఉంది. ఎక్కడంటే తిమోతి, ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్. ఇది చెప్పి నేను కన్క్లూడ్ చేస్తానండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము చూడండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితం, కంటెంట్మెంట్ ఉండాలండి. గాడ్లీనెస్ తో పాటు కంటెంట్మెంట్ కూడా ఉండాలి. తృప్తి అనేది మన జీవితంలో ఉండాలి. ధనాపేక్ష కలిగి తృప్తి లేకుండా అత్యాశతో దురాశతో ఎలాగైతే ఇస్కరియోతు యూదా తనకి ఇవ్వబడిన ఆధిక్యతను ధన్యతను కోల్పోయినాడు, అలా కాకుండా మనము సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగి ఉందాం. అది మనకు గొప్ప లాభ సాధనము. రెండవది ఏంటంటే, ఒక నిర్దోషిని దోషిగా ప్రకటించి మరి మరణానికి అప్పగించారు. ఇద్దరు శత్రువులు మిత్రులై. సో అటువంటి ఐక్యత అది ఒక బ్యాడ్ యూనిటీ అన్నమాట. ఒక చెడ్డ ఐక్యత. అట్లా ఉండకూడదు. మనం కీర్తన 133లో ఉంటుంది కదండి, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకరికి మేలుకరంగా ఉండేదిగా, ఇతరుల జీవితాల్లో ఒక మంచి చేసేదిగా ఉండేదిగా ఉండాలి మన ఐక్యత. మన ఐక్యత, మన సహోదరుల ఐక్యత, మన సంఘంలో ఐక్యత, మన కుటుంబంలో ఐక్యత, సమాజంలో ఐక్యత మేలు కలిగించేదిగా ఉండాలి, కానీ ఒకరికి కీడు చేసేదిగా మనకు ఉండకూడదు అనమాట. చివరిగా ఈ పిలాతు విడుదల చేయడానికి కోరుకుంటున్నాడు. ప్రజలైతే మాకు బరబ్బా అని కోరుకున్నారు. ప్రజలు బరబ్బాని కోరుకున్నారు. పిలాతు విడుదల చేయడానికి ఇష్టపడినా కూడా నీవు నేను ఏం కోరుకుంటున్నాం? హూమ్ డు వి చూస్? ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నామా? వరల్డా ప్రభువా? వరల్డ్ సాటన్ ని కోరుకుంటున్నామా? ప్రభుని కోరుకుంటున్నామా? ఒకసారి మనము అనుకుంటున్నాం ప్రభునే కోరుకుంటారండి. నో క్రిస్టియన్ చూసెస్ ది వరల్డ్ ఆర్ సాటన్ అని అంటారు. కానీ మన జీవన సరళిలో అది చూపించగలగాల. ప్రాక్టికల్ గా మనం అది చూపించగలగాల. మనం ఎవరిని కోరుకుంటున్నాము అంటే మన క్యారెక్టర్ ఎలా తెలుస్తుందంటే, మన మాస్టర్ ని బట్టే మన క్యారెక్టర్ తెలుస్తుంది. మన మాస్టర్ ఎవరై ఉంటారో మన క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. సో మన క్యారెక్టర్ ఎలా ఉందనేది మనము ఈ రోజు అనలైజ్ చేసుకున్నాం. ధనాపేక్ష కలిగి ఉన్నాడు కాబట్టి, మోసగాడై దొంగగా ఉన్నాడు కాబట్టి ఇస్కరియోతు యూదా మాస్టరు సాతాను. వీళ్ళు దొంగ ఐక్యతతో ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క మాస్టర్ కూడా సైతాను కదండి. ప్రజలు కూడా బరబ్బాని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ మాస్టర్ సాతాను. అయితే మన మాస్టర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన మాస్టర్ అయినప్పుడు మన క్యారెక్టర్ ఎలా ఉండాలి? మన బిహేవియర్ ఎలా ఉండాలి? మన థాట్స్ ఎలా ఉండాలి? మన మనసు ఎలా ఉండాలి? మన హృదయం ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునే లెంట్ డేస్ లో ఇది మనకు మంచి అవకాశం, ఒక మంచి మహద్భాగ్యం ఇది. ఈ 40 days ప్రభుతో బాగా క్లోజ్ గా ఉండి, ఇంకా మనలో ఏమైనా తెలిసి తెలియనివి, తెలిసి కూడా చాలా పెద్దవాళ్ళమే, చాలా మంది పెద్దవాళ్ళు తెలిసి కూడా పొరపాట్లు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, బలహీనతల్లో బంధింపబడిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా మనం విడిచిపెట్టడానికి మనకు దేవుడు ఇచ్చిన
ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని మనం యూజ్ చేసుకుందాం, ప్రభువునే మనం కోరుకుందాం. అపవాది క్రియలు మన జీవితాలలో పని చేయకుండా యేసు నామంలో వాడిని బంధించుదాం, లయం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, సార్వభౌముడా మా ప్రభ, నైనా మీ ప్రియ కుమారుణ్ణి ప్రభ, మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మాకందరికి ప్రభ రక్షణ భాగ్యం అందించుటకు శిలువ మీద ప్రభ తండ్రి త్యాగం చేసిన దేవుడు తండ్రి. అత్యంత హీనమైన మరణం, ఘోరమైన మరణం ప్రభ, ఆ శిలువ మరణం తండ్రి. ఆ మరణానికి మీరే ప్రభ అప్పగించుటకు మీకు ఇష్టమైనది నాయన. ఎందుకంటే మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించారు ప్రభ. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియ కుమారుని మా కోసం అప్పగించారంటే మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించారో మేము అర్థం చేసుకోవాలి తండ్రి. అలాగే మీ ప్రియ కుమార్తో సమాన వారసులుగా మమ్మల్ని పరలోక వారసులుగా చేయడానికి, మాకు నిత్య జీవం అనుగ్రహించడానికి, పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ప్రభ ఇంత గొప్ప త్యాగం చేసిన తండ్రి, మీకు మేమేమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము ప్రభ. మీకు స్తోత్రం. ఇస్కరియోతు యూదాలు ఇంకా మాలో తొంగి చూస్తున్నారేమో ప్రభ. వాడికి మార్ఫియా ఇచ్చి పడుకోబెట్టుతున్నామేమో. వాడిని కంప్లీట్ గా ప్రభా తండ్రి రూట్ తో సహా పెకిలించి వేసి ప్రభా తండ్రి నాశనం చేయడానికి మీకు సహాయం దయచేయండి. ఏ రోజు పిలాతులు ప్రభ ఎలాగైతే కాల్స్ప్రెసితో ప్రభ శత్రువులైన వారు ప్రభుని సిలువ వేయడానికి ఏకమైనారో అటువంటి చెడ్డ ఐక్యత మాలో ఎక్కడైనా ఉందేమో ప్రభ తండ్రి. ఆ చేదు ఎక్కడైనా ఉందేమో దాన్ని ప్రభా మొదలుగా తీసివేయండి. రూట్ అప్రూట్ ఇట్లా బయటకు తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ప్రజలు ఒక నరహంతకుని కోరుకున్నారు, ఒక బందిపోటును కోరుకున్నారు ప్రభా తండ్రి. మేము మిమ్మల్ని కోరుకుంటున్నామయ్యా. ఈ అంచకాలకు అంతంలోనే మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఎన్నో చోట్ల ప్రభా మీ బిడ్డలు తండ్రి హింసల పాలవుతున్నారు. సంఘాలు తండ్రి మళ్ళీ కూల్చివేయబడుతున్నవి, కాల్చివేయబడుతున్నవి ప్రభా తండ్రి. మా వద్దకి రాబోతారు ప్రభా వాళ్ళు కూడా. మరి మాకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి, పిరికితనం లేకుండా చేయండి. మీకోసం ప్రభా సజీవ సాక్షులుగా నిలబడడానికి మీకు సహాయం దయచేయండి. ఏ పరిస్థితి కన్నా మేము తాళుకొని నిలవాలంటే ప్రభా మీలో మేము స్థిరంగా ఉండాలి నాయన. కనుక సంతుష్టి సహితమైన ప్రభ దైవ భక్తి కలిగి మేము జీవించుటకు మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రభ మీ కొరకు మేమందరం ఐక్యత కలిగి జీవించుతూ ప్రభ మిమ్మల్ని దినము ప్రతి క్షణము కోరుకుంటూ మీతో ప్రభ మీ ఆత్మతో ఏకమై జీవించుటకు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సజీవ వాహిని ద్వారా ఈ 40 రోజులుగా జరుగుతున్న గొప్ప కార్యక్రమాన్ని మీరు బహుగా ఆశీర్వదించండి ప్రభు. అనేకులకు తండ్రి మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభ. ఫౌండర్ ని దీవించండి. ప్రవీణ్ ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. బిడ్డ ప్రభ తన యవ్వన కాలంలో చేస్తున్న గొప్ప సేవ నాయన, ఆ బిడ్డ కుటుంబాన్ని మీరు బహుగా ఆశీర్వదించమని వేడుకున్నాం. తన టీం అంతటి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డల అవసరతలు మీకు తెలుసు ప్రభ, బిడ్డల కొరతలు సమస్యలు మీకు తెలుసు నాయన. ప్రభ అన్నిటిలోనూ చాలని దేవుడుగా ఉండి రుజువు చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభ. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభ చాలిన దేవా తండ్రి సమస్యలకు జవాబు మీరే కనుక ప్రభ యేసు నామములో తండ్రి సర్వ సమృద్ధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన మెస్సయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you all అండి for joining us this day.